నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా వ్యవసాయ శాఖ మంత్రిని లేదా అంటే జగన్ గారిని తిడతమే పనిగా ఉన్నటువంటి వ్యవసాయం అంటే వ్యవసాయం గురించి రైతు గురించి పట్టుకోకుండా జగన్ గారి గురించే పట్టించుకునేటువంటి ఈ రాష్ట్ర విచిత్ర వ్యవసాయ శాఖ మంత్రిని, అట్లాగే సీజ్ ద షిప్ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని కానీ జగన్ గారిని తిడతాకు వచ్చేవాళ్ళ గురించి చెప్తున్నాను. అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రి, రెవెన్యూ విషయాలు తప్పితే జగన్ గారి విషయాలు మాత్రమే మాట్లాడేటువంటి ఈ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి తిరుపతి జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ అనుకుంటా. మీ నలుగురిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరికన్నా ఒక్కడికి 4 పైసలు వేశారా మీరు? ఏ రైతు కన్నా జగన్ గారు వచ్చే వరకు 4 రూపాయలు మించి ఎవరికన్నా మీరు డబ్బులు అంటే ఫ్యాక్టరీ దగ్గర ఇప్పించారా? 4 రూపాయలు దాటి 4 పైసలు ఎవరికన్నా ఇప్పించారా అని అడుగుతున్నాను. అంటే రేటు కట్టం, డబ్బులు ఇప్పిస్తామంటే రేటు కట్టం. ఈ ఫ్యాక్టరీ వాడు ఎప్పుడు ఇస్తాడో భగవంతుడికి ఎరుక రేటు డబ్బులు. ర్యాంపుల దగ్గర ఎంత ఇప్పిస్తున్నారు? 2 రూపాయలు కదా, 2 రూపాయలు క్యాష్కి ర్యాంపుల దగ్గర కొంటున్నారు, 2 రూపాయలు క్యాష్కి ర్యాంపుల దగ్గర కొంటున్నారు జగన్ గారు వచ్చేంత వరకు. జ్యూస్ ఫ్యాక్టరీలో 4 రూపాయలు కడుతున్నారు రేటు, 4 రూపాయలు జ్యూస్ ఫ్యాక్టరీలో, 2 రూపాయలు ప్రైవేట్ ర్యాంపుల్లో. మరి ఎవరికి ఇప్పిస్తున్నారు? నా 8 రూపాయలు అని చెప్తున్నారు మీరు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒకళ్ళ మారి కన్నీరు కాలుస్తున్నారు మీరు, ముసలి కన్నీరు కాలుస్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెంలోని తోతాపురి పరిసర ప్రాంతాలు తోతాపురి రైతుల్ని, మామిడి రైతుల్ని పలకరిస్తాకి వెళ్తుంటే, వాళ్ళకి ధైర్యం చెప్పటానికి వెళ్తుంటే, తను వెళ్తాం ద్వారా మీరు పరిగెత్తి పరుగులతో వాళ్ళ గురించి ఏమన్నా పట్టించుకుంటారనేటువంటి ఒక ఆలోచనతో ఆయన అక్కడికి వెళ్ళేంత వరకు ఏ రోజన్నా మీరు ఒక్క నయా పైసా జ్యూస్ ఫ్యాక్టరీలో 4 రూపాయలు, ర్యాంపుల దగ్గర 2 రూపాయలు మించి ఎక్కడన్నా ఇప్పించారా అని అడుగుతున్నాను. ఎవరి దగ్గర ఇప్పించారు? ఎక్కడ ఇప్పించలేదు. ఇవాళ టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్లు ఎంత గందరగోళం! ఎందుకు బారులు తీరు ఉంటున్నాయని నేను అడుగుతున్నాను. 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, ఆఖరికి తమిళనాడు బోర్డర్లో కూడా లారీలు క్యూ ఎందుకుంటుంది? ఆంధ్ర నుంచి మొదలెడితే తమిళనాడు సరిహద్దుల్లో కూడా వెళ్ళిపోయి తమిళనాడులో వరకు ఎందుకు లారీలు క్యూ కట్టి ఉంటున్నాయి? ఎందుకు కొంటలేదు? కాయి తీయటాకేమో 5 కూలీలు కావాలా? 5 కూలీలకి ఇవాళ ఎంత ఉంది? మనిషికి ఎంత ఉంది కూలీకి? ట్రాక్టర్కి బాడుగు ఎంత? ఫ్యాక్టరీకి తీసుకెళ్తాకి రోజుకి 2500. మీరు 5 రోజులు వెయిటింగ్ పెడితే ట్రాక్టర్ కిరాయి వెయిటింగ్ ఛార్జ్ 1000 రూపాయల. 5 రోజుల తర్వాత దాని లోపలికి తీసుకెళ్తే పాడైపోయి కుళ్ళిపోయినటువంటి పండ్లు తీసేయగా రైతు అమ్ముకునే సరుకు ఎంత? అంటే 1 టన్ను కూలిపోతే 1 టన్ను ట్రాక్టరే కదా, రైతులందరూ వేసుకెళ్ళే ట్రాక్టర్లోనే కదా. టన్ను అమ్ముకుని వెనక్కి వస్తే మరి ఆ రైతుకు మిగిలేదేంటి అన్న? టన్ను కుళ్ళిపోయి టన్ను అమ్మితే 2500, 5 రోజులు వెయిటింగ్ ఛార్జ్ అంటే 4 రోజులు వెయిటింగ్ ఛార్జీ 4000, ఇది ఒక 2000, 6500 ట్రాక్టర్కి ఇచ్చి టన్నుకి నువ్వు ఇచ్చే డబ్బులేంటి? వీడికి ఏమవుతాయి? రైతుకి ఏం మిగులుతాయి? చూడండి, అసలు ఆలోచించరా మీరు అని అడుగుతున్నాను. 4 రూపాయలు, అదే ప్రైవేట్ ర్యాంప్ దగ్గర అయితే 2 రూపాయలు క్యాష్గా. నువ్వు ఎప్పుడో సచ్చిన కాడికి ఎప్పుడుకో 4 రూపాయలు ఎప్పుడు ఇస్తావో తెలియదు, భగవంతుడు తెలియాలి. ఇవాళ అమ్మఒడికే దిక్కు లేదు, 13,000 రూపాయలు ఇవాళ వరకు నువ్వు వేయలేదు. 83 లక్షల మందికి వేయాల్సిందే 60 అంటున్నావు. 60 కూడా ఎంతమందికి వేసావో లెక్కలేదు. 1 లక్ష మందికి కూడా 13,000 పడలేదు. ముక్కలుగా వేస్తాను ఉన్నారు.
గొప్పలు మాత్రం 13,000 ఇచ్చేసామని చెప్పి మీటింగ్లు తండ్రి కొడుకులు ఇద్దరు ఊరూరో తిరుగుతున్నారు. ఇది అమ్మఒడి కాదు, మా అబ్బాయి గారు పెట్టాడు దీన్ని, ఇది కొత్తదని చెప్పి చెప్తున్నాడు. సిగ్గు శరం సాధారణంగా ఏం చెప్పాలి? పిల్లలు దొంగతనాలు చేస్తే తండ్రి కర్రొచ్చుకుని 4 బాధి, అరే తప్పురా దొంగతనాలు చేయకూడదురా అని చెప్పి చెప్పాల్సి